ఈరోజు చెప్పిన మాట రేపు ఆ మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు నిల్చోరని, అమరావతి 3 రాజధానులకు కాస్త ఈరోజు మావిగన అయినప్పుడే మీకు అర్థమైంది కదండి. సాక్షిలోని ఏ రోజు నిజాలు రాయలు, అబద్ధాలని నిజాలుగా, నిజాలని అబద్ధాలుగా. ముఖ్యంగా 2014 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు గొడ్డలిపోటుని గుండెపోటుగా చెప్పిన సాక్షి మళ్ళీ అది గొడ్డలిపోటని, అది చంద్రబాబు నాయుడు గారైనా చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసు కూడా పెట్టలేని విధం. ఎందుకంటే చెప్పింది అబద్ధం కాబట్టి. తన సొంత బాబాయిని చంపింది తన కుటుంబ సభ్యులే అని ప్రజలందరికీ తెలిసినా కూడా అదే ఎంపీని అరెస్ట్ చేయడానికి కేంద్రం నుంచి సిబిఐ సంస్థ వస్తే ఇక్కడ లోకల్ పోలీసుల చేత ఆపిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తను ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రజలందరికీ రోజు రోజుకి ఆయన మానసిక పరిస్థితి అర్థమైపోతుంది.